గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మహాజ్ఞాని సొలొమోను భక్తుడు చెప్పిన సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. మనము వివేకులముగా ఉంటే అనేకమైన కష్టాలు, నష్టాలు, గొడవలు, సమస్యల నుంచి రక్షింపబడతాం. లేదు నాకు ఎంత కోపం ఉందో అంత కోపాన్ని ప్రదర్శించారని అనుకుంటే లేనిపోయిన కష్టాలన్నీ తెచ్చుకుంటాం. ఇది జగమెరిగిన సత్యం. బైబిల్ చెప్పే అద్భుతమైనటువంటి ఒక గొప్ప వాక్య సారాంశం. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో ఎంత నెమ్మదిగా మనం వెళ్దామని అనుకున్నా, ఎంత మంచిగా ఉండాలని ఆశపడుతున్నా, మదర్ తెరీసా లాంటి సేవాగుణంతో, మరి గాంధీ గారు యేసు ప్రభు చెప్పిన బోధను సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అనే మాటను ఆయన తీసుకుని ఎంతో సాత్వికంతో నాన్ వైలెన్స్ పాటించిన ఆ విధంగా మనం వెళ్ళినా, ఏదో ఒక విధంగా మనం ట్రిగ్గర్ చేసి మన బ్లడ్ బాయిల్ చేసేసి మనలో లేనిపోయిన ఉక్రోషాన్ని రేపేసే విధంగా కొందరు మాట్లాడతారు. కొందరు మన యాబ్సెన్స్లో మాట్లాడతారు. మన ముఖం మీద మాట్లాడితే పర్వాలేదు, కానీ మన యాబ్సెన్స్లో మాట్లాడిన విషయాలు మనకు తెలిసినప్పుడు ఇప్పుడు వాళ్ళని వెళ్ళి అర్జెంటుగా నిలదీసి కడిగేయాలి. అయితే టిట్ ఫర్ టాట్ తిట్టేయాలి, లేదంటే కనీసం అడగాలి. ఇలాగ ఉక్రోషం మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, యాకోబు గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనంలో నువ్వు ఎలా మాట్లాడాలి, కోపం విషయంలో నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, మాటల్లో ఎలా ఉండాలి, వినుటలో ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. చూడండి, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. వినండి మంచిగానే, ఓకే ఫైన్, కానీ దానికి రియాక్ట్ అవే మాట్లాడే మాటల విషయంలో కానీ, కోపపడే విషయంలో కానీ నిన్ను నువ్వు ఎంత నిదానించుకుంటే నీకు అంత మేలు. నీ కోపము వలన నువ్వేమీ సాధించలేవు. అతడు అన్న మాటకు ఇంకో మాట మనం అనేయగలము, కానీ ఆ మాటతో అతడు ఆగుతాడని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. మనం అన్నందుకు ఇంకా 10 మాటలు వస్తాయి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడు మన నీతిని మధ్యాహ్నం వెలుగు వలె ప్రకాశింపజేసే టైం వచ్చే లోపల మనం కోపపడిపోయి మన పేషెన్స్ని మనము పోగొట్టుకోకూడదు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో మహాజ్ఞాని సొలొమోను అంటున్నారు, మూఢుడు కోపపడున్నది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును. మూఢుడు ఏంటంటే షార్ట్ టెంపర్డ్, వెంటనే ఒక్క నిమిషంలోనే తన వ్యక్తపరిచేస్తాడట. కానీ వివేకట ఈవెన్ నిందని కూడా వెల్లడిపరచడట. తన మీద పడిన నిందని కూడా దిగమింగుకుంటాడట. ఎందుకో తెలుసు, అది దిగమింగుకోవడం అనేది అతని జీవితంలో ఒక గొప్ప మేలుకి అతన్ని నడిపిస్తున్నది. మనం మౌనంగా ఉందాం. ఎంత మౌనంగా ఉంటే అంత మేలుకరం. ఇఫ్ యు ఆర్ వైస్, బెటర్ స్టే కామ్. నువ్వు నిజంగా తెలివైన వాడు, నువ్వు నిజంగా వివేకివైతే ఊరుకుని నెమ్మదిగా కొంచెం కాలం వెయిట్ చేయి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నువ్వు వెయిట్ చేసిన దాని వెనకాతల 2 పనులు చేయి. ఒకటి, నువ్వు కామ్గా ఉన్నావు అంటే ఆ కామ్నెస్, ఆ యొక్క వెయిట్ చేసి నీవు నీ నోటిని హద్దులో పెట్టుకుని నిన్ను నువ్వు నిగ్రహించుకుంటున్నావు అంటే లోపల దేవునికి అప్పగించాలా, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ తగిన సమయం వరకు నేను వెయిట్ చేస్తాను, నీ కార్యం చేయి ప్రభువా. నేను మాట్లాడిన దానికంటే నీ కార్యాలు గొప్పగా ఉంటాయి కనుక నాకు నీ ఓర్పును సహనాన్ని ఇవ్వు ప్రభు అని దేవునికి అప్పగించు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరలా ఎన్నడూ నింద కాదు కదా, పేరెత్తడానికి కూడా సరిపోకుండా దేవుడు వారిలో భయాన్ని పుట్టిస్తాడు. మన శత్రువైనా ఎవరైనా మన మీద
తప్పుగా మాట్లాడినప్పుడు త్వరగా వెళ్ళి అడిగేయడానికి, త్వరగా వెళ్ళి కోప్పడడానికి మనం ప్రయత్నించొద్దు. ఓర్చుకుందాం, వివేకులమై ఉందాం. దేవుని యొక్క తగిన సమయంలో గొప్ప విజయాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేము ఎదుర్కొంటున్న శోధనలే కానీ, బాధలే కానీ, నిందలే కానీ, నైనా మా మనసును బాధపరిచిన పరిస్థితులే కానీ ఏమైనా మేము ఎదుర్కొంటున్నప్పుడు వెంటనే సొల్యూషన్కి మాకు వచ్చిన కోపం ఎంతైతే వచ్చిందో అంతా వ్యక్తపరచకుండా, అంతయు కూడా మేము దిగమింగుకుని, నిందను సైతము దిగమింగుకుని, ఆ కోపమంతా కూడా విశ్వాసముతో నీ వైపు చూస్తూ, నైనా తీవ్రతతో ప్రార్థన చేస్తూ నీ దయ పొందుకునే భాగ్యము, నీ ఆత్మ కార్యము మా జీవితంలో జరిగి నరుని కోపము నిన్ను స్తుతించులాగున మా కోపమల్లా స్తుతిగా మారే నీ ఓర్పు, సహనము, సాత్వికము మాకు దయచేయమని కృపగల దేవుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై హెచ్చుగా దిగివచ్చి మనలను క్రీస్తు సాత్వికంలో నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.